నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదేంద్రని మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే ప్రతిభ బయోటెక్ వారి ONBA సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనేది ఈ బుక్ కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఈ రెండు పుస్తకాలు కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఈరోజు మీరు చూస్తున్న ఈ 5 లీటర్ క్యాన్స్ ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు, ఆర్గానిక్ ఫార్మింగ్లో సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు. అంటే ప్రధాన పోషకాలు అంటే నత్రజని, భాస్వరము, పొటాషియం. తర్వాత సూక్ష్మ పోషకాలు అంటే జింకు, మ్యాంగనీసు, ఐరన్, కాపరు, మాలిబ్డినము, ఇలాంటివన్నీ కూడా సూక్ష్మ పోషకాలు. ద్వితీయ పోషకాలు అంటే మెగ్నీషియము, కాల్షియము, సల్ఫర్. ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతిలో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి సూక్ష్మ జీవుల వ్యవస్థ ద్వారా డెవలప్ చేసిన సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు. అయితే సహస్ర క్రాప్ సైన్స్ వారి ఉత్పత్తులు ఇవి. వీళ్ళు సహస్ర క్రాప్ సైన్స్ వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద సేంద్రియ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే ఉత్పత్తులు వాళ్ళ దగ్గర ఒక 8-10 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. వాటిల్లో ఈ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఒకటి. వీళ్ళ ఉత్పత్తులకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫై చేయటం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. వీళ్ళ ఈ 8-10 రకాల ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్నవి. వీళ్ళకి 8 నేషనల్ అవార్డ్స్ కూడా రావటం జరిగింది ఈ ఉత్పత్తులకి. అంత ఫైన్ క్వాలిటీ మెటీరియల్ ఈ కంపెనీ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వీళ్ళకి. మరి ఈ ఉత్పత్తులు ఉంటే మరి మీరు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు సార్? మన ఛానల్లో 1.5 year నుంచి నడుస్తుంది కదా, ఈ ఉత్పత్తులు మేము కూడా వాడుకునే వాళ్ళం కదా అని చాలామంది అడుగుతుండొచ్చు. అయితే వీటిని ఇప్పటి వరకు కూడా మనం పంట మీద పిచికారీ కోసమే చెప్పడం జరిగింది. ఎందుకు పంట మీద పిచికారీ కోసమే చెప్పడం జరిగింది, భూమికి ఎందుకు ఇవ్వలేదని అంటే, ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రధానంగా పోషకాలు, ప్రధాన పోషకాలు కానీ, ద్వితీయ పోషకాలు కానీ, సూక్ష్మ పోషకాలు కానీ మొక్కకి భూమి నుంచి అందాల్సిన అవసరం ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రధానంగా ఇప్పుడు కర్బన పదార్థం చాలా తక్కువ స్థాయిలో ఉండి భూమి యొక్క నైతిక స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా ఈ ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు కంపెనీ ఉత్పత్తులు ఉన్నాయని చెబితే రైతు భూమిని బాగు చేసుకోవటానికి తన భూమిని, తన వ్యవసాయ భూమిని, తన కౌలు భూమిని ఆర్గానిక్ మెథడ్లోకి మార్చుకోవడానికి ప్రయత్నించడు. అందుకోసమని ఫస్ట్ ఆర్గానిక్ వ్యవసాయానికి భూమి ప్రధానం కాబట్టి సంవత్సరంన్నరగా మనం భూమిని బాగు చేసే మెథడ్స్ మీదే ఫోకస్ పెట్టి వాటిని పచ్చిరొట్ట పైర్లని, ఎరువులని, తర్వాత బ్యాక్టీరియాలు, ఫంగస్లు భూమికి ఇవ్వటం అని, తర్వాత న్యాచురల్ గా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని భూమిలో కలిపేదానికి సూక్ష్మజీవులు పనిచేస్తాయని అదంతా చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకు అంటే ఈ సేంద్రియ వ్యవసాయానికి అదే ప్రధానం కాబట్టి న్యాచురల్ గా రైతు తన స్వకష్టంతో సొంత ప్రాంతంలో దొరికే, తన వ్యవసాయ భూమికి పరిసర ప్రాంతాల్లో దొరికే వనరులతోటి వ్యవసాయం చేసినప్పుడు ఈ వ్యవస్థ అర్థం చేసుకోవటం సులభతరం అయింది. తన చుట్టుపక్కల ఉన్న పర్యావరణ పరిస్థితులు, దొరికే వనరుల మీద కూడా అవగాహన పెంచుకుంటాడు, దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు, వాటిని ఆ వనరుల్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు, ప్రకృతిని కాపాడుతాడు అనే ఒక మెయిన్ ఇంటెన్షన్ తోటి ఒక సంవత్సరంగా ఈ ప్రొడక్ట్స్ గురించి నేను ఎక్కడా కూడా చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఈ సంవత్సరంన్నరలో మనం చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని ఈ సేంద్రియ వ్యవసాయం కోసం వస్తున్నారు. కాబట్టి కొంతమంది రైతులు నేను 100% సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాను, బట్ నాకు మీరు చెప్పిన ఆ ప్రొసీజర్స్ అన్నీ నేను చూసేతలికి లేట్ అయింది, ఇప్పుడు నేను పంట సగంలో ఉన్నాను, కాబట్టి ఇప్పటి నుంచి నేను వాడటానికి నాకున్న అవకాశాలు మెరుగుపరచండి అని చాలామంది అడగటం వల్ల ఈ ఉత్పత్తుల గురించి మన ఛానల్ చూసే అందరికీ అర్థమయ్యే దానికోసం వీటిని ఇప్పుడు చూపించడం జరుగుతుంది. వాస్తవానికి ఈ ఉత్పత్తులు 2-3 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి కంపెనీ వాళ్ళు రైతులకు ఇస్తూనే ఉన్నారు. కానీ రైతులు కెమికల్ వ్యవసాయం మీద ఎక్కువ మోజు కాబట్టి వీటిని ఎవరు పట్టించుకోవాలి. అలా పట్టించుకోలేదు. రసాయన వ్యవసాయంలో ఎవరు ఇవి వాడట్లా. ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా ఈ ఉత్పత్తులు ఉన్నాయి అని అంటే
ఈ ఉత్పత్తులు ఉన్నాయని ఒక సంవత్సరం క్రితమే కనుక మనం చెబితే ఈ భూమిని బాగు చేసే వ్యవస్థ మొత్తం మర్చిపోతాడు రైతు, అసలు దాని జోలికి పోడు. అందుకోసమని ఒక వ్యవస్థ నిర్మించాలి, ప్రకృతిని కాపాడాలంటే రైతుకు ఫస్ట్ మొదటి దశలో తన పరిసర ప్రాంతాల్లో దొరికే వనరులు వాటిని ఉపయోగించుకోవటం వల్ల పంట ఎలా పండించవచ్చు అనేది నేర్పిన తర్వాత షార్ట్ కట్ మెథడ్స్ ఆ పనులన్నీ చేసిన తర్వాత పంట దిగుబడిలో ఏదైనా సమతుల్యత దెబ్బతింటమో ఇతను చేసే పనిలో కానీ, లేక అక్కడ ఆ సాయిలు ఆ నేల భౌతిక స్థితి బాగా దెబ్బతిని అనుకున్న రిజల్ట్స్ రానప్పుడు ఇవి చూద్దాము అనే ఉద్దేశంతో ఇంతవరకు వీడియో చేయాల. లాస్ట్ ఇయర్ చాలా మంది అడిగినప్పటికీ కూడా నాకు ఈ విషయం తెలుసు, వీటి నుంచి పనితనం ఉంటుందని తెలిసి కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే బేసిక్ నీడ్ ఫార్మర్కి ఏమి అవసరమో అది ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి అని అంటే కొన్ని విషయాలను దాచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా నేను ఈ విషయాల్ని నేను దాచిపెట్టడం జరిగింది. ఇప్పుడెందుకు రివీల్ చేస్తున్నానంటే ఆ వ్యవస్థ మొత్తం సగటు మన ఛానల్ చూసే వ్యూవర్స్ అందరికీ అర్థమైన తర్వాత ఇప్పుడు ఫీల్డ్ మీదకు పోతున్నారు కాబట్టి ఇలాంటి ఈ సంవత్సరం ఎందుకు దీన్ని గట్టిగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే మొన్న 10 రోజులు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వర్షాలు విపరీతంగా పడి సూర్యరశ్మి లేకపోవటం వల్ల భూమి బండగట్టుకుపోవటం ఇలాంటి సమస్యలు బాగా రైతులు అనుభవించి ఉన్నారు సమస్యల్ని. తర్వాత మళ్ళా మొన్న 18, 19వ తారీఖు నుంచి మళ్ళీ ఈ 10 రోజులు ఇదే వర్షాలు ఇదే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పంటని సర్వైవ్ చేసుకోవటం కోసం షార్ట్ కట్ మెథడ్స్ చెప్పాలి కాబట్టి ఇవి ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. దసరా క్రాప్ సైన్సెస్ ఏదైతే ఉందో ఇందులో ఇప్పుడు వీళ్ళు 4 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి పవర్ డ్రిప్ అనేది పవర్ డ్రిప్ కాన్సార్షియా వచ్చేసరికి నత్రజని, భాస్వరం, పొటాషు, దాంతో పాటు బోరాన్ సూక్ష్మ ధాతువు కూడా ఉంటది. ఇది 5 లీటర్స్ పర్ ఎకరా. వీళ్ళ కాన్సన్ట్రేషన్స్ ఏవైనా కానీ ఒక 5 లీటర్ల క్యాను ఒక ఎకరానికి డ్రిప్లో పారించడం కానీ నీటి ద్వారా కానీ పారించినప్పుడు మనకి పంటకి కావలసిన ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు బోరాన్ అందింది. తర్వాత ఇది న్యూట్రీ డ్రిప్ అని ఉంది. ఈ న్యూట్రీ డ్రిప్ లో ఏముంటుందనంటే బోరాను, మెగ్నీషియము, కాల్షియం ఇది కూడా 5 లీటర్ క్యాను 1 ఎకర్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫాస్ఫో డ్రిప్ అని ఉంది, సహస్ర వాళ్ళది ఫాస్ఫో డ్రిప్. ఇదేంటంటే ఫాస్ఫేట్, పొటాషు ఈ రెండింటిని సప్లిమెంట్గా ఉపయోగించుకోవచ్చు. అంటే భాస్వరము, పొటాషు ఎరువు ఇది 5 లీటర్ల క్యాను 1 ఎకరానికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డ్రిప్ డ్రాప్ ఇదొక మైక్రోన్యూట్రియంట్ కన్సార్షియా. ఇందులో వచ్చేసరికి జింకు, ఫెర్రస్, కాపరు, మ్యాంగనీసు ఈ 4 మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఈ డ్రిప్ డ్రాప్లో మేజర్గా ఉండే జింకు, ఫెర్రస్, కాల్షియం, మ్యాంగనీసు, బట్ మైనర్గా మాలిబ్డినము ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అయితే ఇందులో మనం ఇవి బయలాజికల్ సొల్యూషన్స్ ద్వారా సూక్ష్మజీవుల ద్వారా డెవలప్ చేసిన న్యూట్రియంట్స్ కాబట్టి మనం ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఎన్పీకే నత్రజని, భాస్వరం, పొటాషు, బోరాన్ అనేవి మేజర్గా ఉంటాయి. మైనర్గా ఇతర పదార్థాలు కూడా ఉంటాయి ప్రతి దాంట్లో. ఇక్కడ మెన్షన్ చేసిన పదార్థం మేజర్గా ఉంటుంది, మైనర్గా అన్నీ ఉంటాయి. అలా ప్రతి దాంట్లోనూ ఉంటాయి. కాబట్టి ఒక కోర్సులాగా వీటిని వాడటం ద్వారా పంటకు కావలసిన మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ రెండు కూడా సమతుల్యంగా అందుతాయి. కాబట్టి ఇవి వస్తువులు ఉన్నాయి కదా అని చెప్పేసి సేంద్రియ వ్యవసాయంలో విచ్చలవిడిగా వీటిని వాడమాకండి. ప్రధానంగా రైతులు మీరు సొంతంగా మీ లోకల్ వనరుల ద్వారా దొరికే వనరులను సమకూర్చుకొని దిగుబడుల్లో వెనకబడిపోయినప్పుడు తప్పనిసరి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం వీటిని వాడటానికి ప్రయత్నించండి. ఇప్పుడు చాలామంది కెమికల్ రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాము, మందులు కొడతాము, తర్వాత మేము రసాయనాల ఎరువులు వాడతామని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమన్నా సరే రసాయన ఎరువులకి భూమిలో ఇచ్చేదానికి రసాయన ఎరువులకి సేంద్రియంలో అంత కాకపోయినా ఎంతో కొంత రిజల్ట్స్ ఇచ్చే ఉత్పత్తులు ఉంటే అవి చెబితే అవి వాడతాం సార్, ఈ రసాయనాలు ఆపేస్తామని కూడా చాలామంది మనకి ఆఫీస్కి కాల్స్ చేసి చెప్పడం జరుగుతుంది. అలా మన సేంద్రియ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండి మన ప్రొసీజర్స్ ఈ బయలాజికల్ ప్రొసీజర్స్ని అవలంబించే రైతులకి మనం ఈ సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి రేపటి నుంచి వీటి అవసరం ఉంది అని అంటే ఆ రైతులకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. వీటి ఇన్ఫర్మేషన్
ముందు రైతుకి ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఈ వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయంలో కూడా ఈ ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు, డెవలప్డ్ అగ్రికల్చర్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది అని మీ ముందు ప్రజెంట్ చేయటం కోసం వీటిని చెప్పడం జరుగుతుంది. ఇవి కావాల్సిన రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. రైతు మిత్రులకి ధన్యవాదాలు.